ఏమంటారు బాబుగారు? జగన్ బటన్ నొక్కి దోచేశాడా? వారిని అలా దొయ్యకూడదే. స్కిల్ఫుల్‌గా దోచేయాలి. 1, 2 ఖాతాలోకి ప్రభుత్వ సొమ్ముని ట్రాన్స్‌ఫర్ చేయాలి. అక్కడ నుంచి మన వాళ్ళ ఖాతాలోకి పంపించుకోవాలి. అలా స్కిల్ఫుల్‌గా దోచేయాలి. మరి జగన్మోహన్ రెడ్డికి 40 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ లేదు గదా దీనిలో. అందుకే బటన్ నొక్కుతున్నాడు. రేపొద్దున మీరు పొరపాటున అధికారంలోకొస్తే స్కిల్ఫుల్‌గా దోచేయండి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇలా బటనే నొక్కుతాడు. ప్రజల ఖాతాల్లోకే పంపిస్తూ ఉంటాడు. ఇలా మధ్యవర్తులు ఎవరూ లేకుండా, ఆ కమిటీలు, ఈ కమిటీలు, జన్మభూమి కమిటీలు అంటూ ఏవీ లేకుండా ప్రజల ఖాతాల్లోకి నేరుగా పంపిస్తూ ఉంటే మీకు చాలా ఇబ్బందికరంగా ఉంది కదూ! ఇలా అయితే రేపొద్దున మేము ఎలా దోచేయాలి? ఇలా బటన్ నొక్కి ప్రజలకు అలవాటు చేస్తే ఎట్లా అని కుమిలి కుమిలిపోతున్నారు గదా! హైటెక్ బాబు అని చెప్పుకుంటావు. అన్నిటికీ నేనే ఆద్యుడిని అని చెప్పుకుంటావు. కంప్యూటర్‌ని నువ్వే కనిపెట్టావు. సెల్ ఫోన్‌ని నువ్వే కనిపెట్టావు అని చెప్పుకుంటూ తిరుగుతావు. మరి ఈ విధంగా ఆన్‌లైన్‌లో డైరెక్ట్‌గా ప్రజల ఖాతాల్లోకి పంపిస్తూ ఉంటే కూడా దోచేస్తున్నాడు అని ఎలా అంటున్నారు బాబుగారు? ఓహో! పచ్చ కళ్ళతో కనబడుతుందా అలా? పచ్చ కళ్ళజోడు తీసి చూడండి మరి. లేక మనము దోచినట్లే అందరూ దోచుకుంటారు అని అనుకుంటున్నావా? అరె బాబు! డైరెక్ట్‌గా కనబడతా ఉంది. కళ్ళ ముందు కనబడతా ఉంది. బటన్ నొక్కితే ప్రజల ఖాతాల్లోకి పోతుంది అని. మరి అలాంటిది బటన్ నొక్కి దోచేశాడు, బటన్ నొక్కి దోచేశాడు అంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నావే. మీరు స్కిల్‌ఫుల్‌గా చేయండి. 40 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ తోటి. జగన్ మాత్రం బటనే నొక్కుతాడు. బటనే నొక్కుతాడు. జనాలు గూడా రేపొద్దున ఎలక్షన్‌లలో జగన్ కోసమే బటన్ నొక్కుతారు.